ఇవాళ సాయంత్రం వేళ మా వీధిలోకి ఆంబోతు వచ్చిందండి. ఆంబోతు అంటే జనం తిట్టారు నన్ను. దీన్ని ఆంబోతు అనొద్దండి, వెంకన్న బాబు అనమంటున్నారు. సాధారణంగా నాకు తెలిసి దీన్ని ఆంబోతు అని పిలుస్తారు. కానీ పెద్దలందరూ దీన్ని ఏమంటున్నారంటే ఒక దైవంలాగా భావించాలని చెప్పి అంటున్నారు. దీన్ని వెంకన్న బాబు అని చెప్పి పిలవమన్నారు. నేను ఆపి ఏదైనా పెడదామని చెప్పి పిలవగానే ఆగింది. ఇంట్లో ఏముంటాయని చెప్పి ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో పెట్టిన బెల్లం ఉంది. ఒక పావు కేజీ బెల్లం దాకా పెట్టడం జరిగింది. కాకపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కవర్కి ఆ బెల్లం అంటుకుపోయి అది కవర్తో పాటుగా తినేస్తా ప్రయత్నం చేస్తుంటే చాలాసేపు పట్టేటి ఆ కవర్ లాగడం జరిగింది. బెల్లాన్ని బట్టి చాలా ఇష్టంగా తిన్నదండి. మన ఇంట్లో ఏదైనా మిగిలిపోతే పడేసే, కానీ ఇలాంటి మూగజాబాలో పెట్టడం వల్ల మనకు మంచిదని అంటారు అందరూ. బట్ దానికోసం కాదు, అది ఏదో టైంకి వీధిలోకి వచ్చింది కాబట్టి మేము పెట్టాము. ఇందులో మా వీధి జనం అందరూ కూడా అరటిపళ్ళ నొక్కలు, వేరే కూరగాయల నొక్కలు పెట్టడం జరిగింది. అది చాలా సంతోషంగా తిన్నదండి. ఎవరి మీద ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒకరు వెటర్నరీ డాక్టర్ ఒకటి చెప్పారండి. మన టౌన్లో అంటే రాజమండ్రి టౌన్లో ఎక్కువగా వీధుల్లో ఆవులు ఇవి తిరుగుతుంటాయండి. పెంచుకునే ఆవులు పాలు కూడా ఇస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఫుడ్లు తినడం, వాటితో పాటుగా ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల చాలా అనారోగ్యానికి గురి కావడం, కొన్ని అయితే ఎక్కువగా తిని చనిపోవడం కూడా జరుగుతుందంట. అందువల్ల ఏంటంటే మనం ఇలాంటి మూగజీవాలకు ఏదైనా పెట్టినప్పుడు కవర్లతో ఇవ్వద్దు, వీళ్ళని దొరక చేయొద్దు, విడిగానే ఇద్దాం.